హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో, లాప్సీ రవ్వ ఉప్మా. ఇది వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే ఇందులో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకున్నాను. అంటే 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 కప్ పల్లీలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, బద్ద మినప్పప్పు, కొన్ని జీడిపప్పులు వేసుకొని ఇవన్నీ కూడా కాస్త వేగనివ్వాలి. సన్నంగా తురిమి పెట్టుకున్న అల్లం తురిమి వేసుకున్నాను. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక కాస్త వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నాను, సన్నంగా చాప్ చేసుకొని. గుప్పెడు కరివేపాకు, అలాగే 1 కప్తో క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి మరొకసారి ఇవన్నీ కూడా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదే లాప్సీ రవ్వ. అంటే గోధుమల నూక అనమాట. మనం వాడే బొంబాయి రవ్వ వేరు, ఇది ఒరిజినల్ గోధుమ నూక, బ్రోకెన్ వీట్ అంటాం దీన్ని. సో దీన్ని 1 కప్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఏ కప్తో అయితే నూక తీసుకున్నాను అదే కప్తో 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. అంటే 1 కప్ లాప్సీ రవ్వకి 3 కప్పులు వాటర్, 1:3 రేషియో అనమాట. వేసుకున్న తర్వాత బాగా ఇదంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టి ఉంచిన తర్వాత ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా 1 టీ స్పూన్ గీ యాడ్ చేశాను. గీ అనేది ఉప్మా తాలూకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ల్యాప్సీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. మీరు రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.